చలో నెక్స్ట్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశం. ముఖ్యమంత్రి ఆదేశించిండు. మార్చి 31లోగా లేఅవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అర్జీలు 25,45,000 44,000 25 lakh అప్లికేషన్స్ వచ్చినాయి ఎల్ఆర్ఎస్ కోసం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించబోతున్నాయి. ఈ దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 31వ తేదీలోగా లేఅవుట్లు క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ కింద స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. దీంతో 3.5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో కదలిక రాబోతున్నది. 2020 ఆగస్టు 31న ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అనుమతి లేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు గత సర్కార్ అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ రూల్స్ 2020 పేరిట 2020 ఆగస్టు 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసమే. ఎందుకంటే తప్పని పరిస్థితి, పైసలు లేవు, ఖజానా ఖాళీ ఉంది, ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు రైతు బంధు కూడా ఎందుకు లేట్ అవుతా ఉన్నది, పైసలు లేవు, మొత్తం ఖాళీ అయిపోయింది. గత ప్రభుత్వం మొత్తం నాకెవతల పడేసిండు, ఏమీ లేదు, అప్పులు కట్టడానికి మితి అప్పులు, ఆ తెచ్చిన అసలుకి ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా వీళ్ళ దగ్గర పైసలు లేవు. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏదో ఒకటి చేసి కొంత ఖజానా నింపుకొని ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో వీటిని దరఖాస్తు చేసుకునేందుకు అదే ఏడాది సెప్టెంబర్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. అప్పుడున్న గవర్నమెంట్. ఈ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు దరఖాస్తుతో పాటు ₹1000 లేఅవుట్ వేసిన డెవలపర్ దరఖాస్తు చేసిన పక్షంలో ₹10,000 ఫీజుగా చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25,44,000 దరఖాస్తులు వచ్చినాయి. మున్సిపల్ కార్పొరేషన్స్లో 4,13,000, మున్సిపాలిటీల్లో 10,55,000, పంచాయతీల్లో 10,76,000 అర్జీలు వచ్చినాయి. అధికారులు పరిష్కార ప్రక్రియ చేపట్టేలోగా హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే న్యాయస్థానం తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, అఫిడవిట్ ఇచ్చిన దరఖాస్తులను పరిష్కరించవచ్చని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. సుమారు 4,000 మంది దరఖాస్తులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో వారికి అధికారులు అనుమతులు జారీ చేశారు. అఫిడవిట్ ఇచ్చిన దరఖాస్తుల్లో సుమారు 20% మందికి ఇళ్ల నిర్మాణానికి అధికారులు అనుమతులు జారీ చేశారు. ప్రభుత్వ స్థలాల్లోని లేఅవుట్లతో పాటు దేవాదాయ శాఖ, వక్ఫ్, చెరువు, గర్భం, కోర్టు కేసుల్లో ఉన్న భూముల్లో వేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత సుమారు 20% దరఖాస్తులు అర్హమైనవి కావని అధికారులు గుర్తించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాల్సిందిగా తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం స్వయంగా ఆదేశించడంతో విధి విధానాల రూపకల్పనకు అధికారులు కసరత్తు చేయబోతున్నారు. ఇప్పుడు మరి చెరువులు కబ్జా చేసిన వానికి ఎట్లా చేస్తారు? సో ఇది పెద్ద ఇది చేయడం అన్నది అంత ఈజీ కాదు. త్వరితగతిన ఇప్పుడు దగ్గర దీనికి సంబంధించిన ఆదాయం ఎంత వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ అన్ని అప్లికేషన్స్ పరిష్కరిస్తే సర్కారుకు 8,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందట. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం ద్వారా వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 6,000 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హెచ్ఎండిఏ, మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలకు 4,000 కోట్లు, పంచాయతీలకు 2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణతో ప్లాట్ల క్రయ విక్రయాలు ముమ్మరంగా సాగుతాయని, తద్వారా 2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని చెబుతా ఉన్నారు. ఒక్కసారి ఎల్ఆర్ఎస్ మీద వీళ్ళు బాగా, ఈ రియల్ ఎస్టేట్ తెలంగాణ వాళ్ళు బాగా కొట్లాడారు. ప్రవీణ్ కుమార్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. హలో నమస్తే ప్రవీణ్ గారు, నేను రఘు మాట్లాడుతున్నా. నమస్తే అండి. ఇప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చినట్టున్నారు కదా? ఇప్పుడు అంత ఫేక్ న్యూస్ అండి. అది ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ అవసరం ఉన్నోళ్ళు, ఇంటి నిర్మాణం అవసరం ఉన్నోళ్ళు మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు పోయి ఎల్ఆర్ఎస్ హౌస్ పర్మిషన్ ఛార్జెస్ కట్టి ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకుంటున్నారు. అవును. కొత్తగా వీళ్ళు ఇచ్చింది ఏం లేదు, వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పటికిప్పుడు 25 లక్షల మంది కట్టాలంటే వాళ్ళు ఇప్పుడు అప్పులు చేయాలి, లేకపోతే ఉన్న ప్లాట్లు అమ్ముకోవాలి. అది మార్చి 31 నాటికి కట్టమనటం అది అల్టిమేటమా మరి ఏంటో అర్థం కావట్లేదు. ఓకే, మేము మాలాంటి వాళ్ళం ఏమనుకున్నామంటే గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తారని మేము భావిస్తున్నాం. ఓకే,
కానీ తీరా అది వీళ్ళు విడుదల చేసినటువంటి దాంట్లో ఆ విషయం లేదు. దీనివల్ల పెద్ద పబ్లిసిటీ తప్ప దీనివల్ల అంటే ఇక్కడ ఈ వార్తలో అయితే కనిపిస్తుంది గ్రామ పంచాయతీల్లో ఉన్న లేఅవుట్లకు సంబంధించినది కూడా కనబడుతున్నదిగా. లేఅవుట్ లోనే రెగ్యులరైజ్ చేస్తే ఓకే, ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళు 25 లక్షలు అన్నారు. 25 లక్షలు అక్కడ లేవు కదా. ఎన్ని ఉన్నాయండి గ్రామ పంచాయతీ లేఅవుట్లు? 25 లక్షలు ఉండవు. మొత్తం కలిసి 25 లక్షలు అంటున్నారు. ఓన్లీ గ్రామ పంచాయతీ ప్లాట్స్ అవి, ఒక్కొక్క ప్లాట్. ఇప్పుడు నాకు ప్లాట్ ఉంది, మీకు ప్లాట్ ఉంటది, అట్లా ఒక్కొక్క ప్లాట్ అన్ని దరఖాస్తులు కలిపి 25 లక్షలు ఉంటాయి. అవును. అయినా వాటికి ఇప్పుడు అర్జెంట్ గా ఎల్ఆర్ఎస్ వీళ్ళు కట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటి నిర్మాణానికి పోయినప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటారు. అది రొటీన్ గా జరిగే ప్రాసెస్ లాగా ఉండాలా? రొటీన్ గానే జరుగుతుంది. ఆల్రెడీ గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఓకే. అంతేగాని ఇప్పుడు వీళ్ళు కొత్తగా దీంట్లో నాకేం అర్థం కాలేదు వీళ్ళ న్యూస్. ఇప్పుడు 8,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవన్నీ ప్రధానంగా కనిపిస్తుంది. అన్ని పేపర్స్ ఇదే రాసినారు. 8,000 మొత్తం కలెక్షన్ అయితే 25,000 కోట్లు వస్తాయి. మొత్తం కలెక్షన్ అయితే 25,000 crores వస్తాయా? ఇటు రిజిస్ట్రేషన్ రూపాన వస్తాయి, అటు ఎల్ఆర్ఎస్ రూపాన వస్తాయి. కానీ పబ్లిక్ ఇప్పుడు కట్టాలంటే పైసలు ఉండాలి కదా. అవునవునవును. లక్షలు, అది లక్షలలో ఉంటది. ఇప్పుడు నేను ఒక ప్లాట్ కు ఇక్కడ బోడుప్పల్లో 3 లక్షల రూపాయలు కట్టాలి. ఇప్పుడు 3 లక్షల రూపాయలు నేను ఎక్కడి నుంచి తేవాలి? అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ అప్లై చేసుకున్నారు కదా. అప్లై చేసుకున్న వాళ్ళది 31st లోగా పరిష్కరించండి అంటున్నారు. అవును, వాళ్ళు పరిష్కరించేది ఏముంది? పైసలు కట్టండి అంతే. పరిష్కరించేది ఏముంది? పైసలు కట్టాలి. డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టాలంటే ప్రజల దగ్గర ఉండాలి కదా. ఇంకా కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. ఓకే. అసలు ఎల్ఆర్ఎస్ ఇప్పటికిప్పుడు వసూలు చేయటం అనేది అది దుర్మార్గమైన చర్య. అది కరెక్ట్ కాదు. ప్రజల మీద భారం పడుతుంది లక్షల రూపాయలు. ఒకవేళ మార్చి 31 లోపు కట్టాలనే అల్టిమేటం అయితే ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికలలో నష్టం జరుగుతుంది. సో ఇప్పుడు మీ పాయింట్ ఏంటి? టైం బౌండ్ పెట్టడం తప్పు అంటున్నారు, అంతేనా? టైం ఈలోగానే చేసుకోండి అని పెట్టడం తప్పు అంటున్నారు. 100%. 100% తప్పు. వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు కట్టుకుంటారండి ఎల్ఆర్ఎస్. ఓకే. ఇప్పటికిప్పుడు కట్టమనేయటం కరెక్ట్ కాదు కదా. ఇంటి నిర్మాణానికి పోయినప్పుడు కట్టుకుంటారు. ఓకే. ఇప్పటికిప్పుడు కట్టమంటే అప్పన్న చేయాలి, ఉన్న ప్లాట్ అని అమ్ముకోవాలి. అది పేద మధ్య తరగతి వ్యక్తులకు నష్టం చేకూరుస్తుంది కదా. రైట్ అండి, థ్యాంక్ యూ. సో ఇది విషయం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏదైతే 10,000 5,000 పెట్టి అప్లికేషన్స్ అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో ఇప్పుడు వాళ్ళందరికీ మీకు ఎల్ఆర్ఎస్ ఇది చేసేస్తాము, రెగ్యులరైజ్ చేసేస్తామని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆదరాబాదరా ఇప్పుడు ఆ డబ్బులంతా ఎన్నో అప్పు చేసో ఇంకోటి చేసో మళ్ళీ తర్వాత ఏమైద్దో అని కట్టుకోవాలి. సో దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావచ్చు, కానీ జనం అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంది అన్నది చెప్తున్నమాట. అందుకే ఇది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో వాళ్ళ ప్లేసెస్లో ఆ రోజు వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటారో ఆ రోజు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అన్నది పాయింట్. ఇది కూడా మంచి పాయింటే. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం వస్తుందన్న పేరుతో జనం ఇబ్బంది పడకూడదు కదా.